నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో వృధా అయిన ఆహారం బయట వేయడం వల్లనే కుక్కలు వస్తున్నాయి. వాటిని వేటాడడానికి పులులు తిరుగుతున్నాయన్న డిఎఫ్ఓ వివేక్. డ్రైనేజీ కాలువలపై ఉన్న ర్యాంపులు తొలగించి శుభ్రం చేయండి. నగరంలో పలు ప్రాంతాలలోని డ్రైనేజీ కాలువలను పరిశీలించిన నగర కమిషనర్ ఎన్ మౌర్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొండా సురేఖ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి హయాంలో ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న తిరుమల స్వామి కొండ మీదకి దర్శనాని కోసం రావడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమాల సేవ, అదేవిధంగా స్పెషల్ విఐపి దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు తీసుకొని బయటకు రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో మరి మేము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా మంచి జరగాలని, మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, నిరుపేద ప్రజలు మంచి మరి ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలు ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, వేముల ప్రశాంత్ రెడ్డి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటుడు ప్రియదర్శిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చాలా బాగున్నారన్నా. ఫోన్ తెప్పిస్తే ఫోటోలు కాదే నంబర్ తీసుకొని తెప్పించుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను. ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది. అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది. ఎందుకంటే
కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒక్కటే. అది కాకుండా మనం చూస్తే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆ భక్తిని జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడికి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మబలాన్ని ఇస్తుంది. సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియలీ హ్యాపీ టు బీ హియర్ అండి. నగరంలోని పలు ప్రాంతాలలో ఇండ్లు, దుకాణాల ముందు డ్రైనేజీ కాలువలపై నిర్మించిన ర్యాంపులు, మెట్లు తొలగించి కాలువలు శుభ్రం చేయించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు 32, 36వ వార్డులో కేకే లేఅవుట్, దొడ్డాపురం స్ట్రీట్, గిరిధర్ దాస్ లేన్, యాదవ వీధి, నిమ్మకాయల వీధి తదితర ప్రాంతాలలో కార్పొరేటర్లు కుడితి సుబ్రహ్మణ్యం, శైలజ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలువురు కాలువలపై మెట్లు, ర్యాంపులు కట్టడంతో మురుగునీరు వెళ్లడం లేదని, చెత్త కుప్పలు తొలగించడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం, ఆరోగ్య శాఖ విభాగం అధికారులు సమన్వయం చేసుకుని ర్యాంపులు, మెట్లు తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదవ వీధిలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కేజెక్స్ స్కూల్ సందులో చెత్త కుప్పలు ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే శుభ్రం చేయాలని అన్నారు. అలాగే ప్రజల నుండి వచ్చిన వినతులు ఆయా విభాగాల అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ రాజు, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ఎస్వి యూనివర్సిటీ దాని సమీపంలోని వర్సిటీల పరిధిలో చిరుతల సంచారానికి కారణం పారిశుద్ధ్య నిర్వహణ అని, అది మెరుగ్గా నిర్వహించినప్పుడే చిరుతల సంచారం అరికట్టగలుగుతామని తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, వృధా అయిన ఆహారం బయట పడేయకుండా ఉంటే వాటిని తినడానికి వచ్చే కుక్కలు, పిల్లులు, ఎలుకల సంచారం తగ్గిపోతుందని, దీంతో ఆహార అన్వేషణలో భాగంగా శేషాచలం అడవుల నుంచి చిరుచుల సంచారం కూడా వర్సిటీల పరిధిలో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తిరుపతి చెర్లపల్లి మార్గంలో గృహ నిర్మాణ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలను వేయకుండా గట్టి చర్యలు తీసుకున్నారన్నారు. టీటీడీ పరిధిలో ఈ ప్రాంతం ఉన్నందున టీటీడీ వారు కూడా తగిన సహకారాన్ని అందిస్తామని ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. వర్సిటీల పరిధిలో ఎక్కువగా సంచరించే కుక్కలను పట్టుకొని వేరొక ప్రాంతంలో విడిచిపెట్టడానికి ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖలు రాశామన్నారు. కొన్ని రోజుల పాటు ఆహర్నిశలు శ్రమించి చిరుతను బంధించడానికి కృషి చేసిన ఎఫ్ఆర్ఓ సుదర్శన్ రెడ్డిని, 25 మంది అటవీ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో తిరుపతిలో సురక్షితం లేదనే సందేశాన్ని పంపడం దారుణమని, తిరుపతిని సంరక్షిత ప్రాంతంగా ఉంచడానికి ఎంతో మంది శ్రమిస్తున్నారు అన్నది వాస్తవమని అన్నారు. శ్రీకాళహస్తి మండలం సింహాచలం కండ్రిగ వద్ద దాదాపు 100 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోందన్నారు. కానీ గతంలో కొంతమంది ఇదే స్థలంపై పట్టాలు పొందారని, అటు తర్వాత అటవీ శాఖ కోర్టును ఆశ్రయించి ఆ పట్టాలను రద్దు చేయించిందన్నారు. లెపర్డ్ మనము రీసెంట్గా పట్టుకున్నాం, కంటిన్యూస్గా అది జరుగుతూనే ఉన్నాయి. లెపర్డ్ సేఫ్టీ కోసము ప్లస్ జనాల సేఫ్టీ కోసము మనం కంటిన్యూస్గా పట్టుకోవడము, మళ్ళీ డీప్ ఫారెస్ట్లో వదిలేయడం, ఇదన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మెయిన్ ఇష్యూస్ మనము ఇక్కడ మాట్లాడుతున్నది ఏమంటే క్లీన్గా ఎస్వి యూనివర్సిటీ ప్రెమిసెస్ని కొద్దిగా క్లీన్గా మెయింటైన్ చేయడం చాలా అవసరం ఉంటుంది. ఏమంటే అది సిస్టమేటిక్ ఇష్యూగా ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఏమంటే బుషెస్ కొద్దిగా క్లియర్ చేయడం, అక్కడ ఫుడ్ వేస్టేజెస్ ప్రాపర్గా డిస్పోజ్ చేయడం, తర్వాత గార్బేజ్ డిస్పోజ్ చేయడం. దీనివల్ల లెపర్డ్స్ అక్కడ ఎక్కువ పెరుగుతున్నాయి. అది సిస్టమేటిక్గా మనం క్లీన్ చేయకపోతే అది మళ్ళీ లెపర్డ్స్ అక్కడే తిరగడం జరుగుతున్నాయి. మళ్ళీ మనం పట్టుకోవడము మళ్ళీ ఎస్వి యూనివర్సిటీ ఒక ప్రెస్టీజియస్ ప్లేస్.
ఒక లెపర్డ్ మంచిగా ప్లాన్ చేసి ఒక లొకేషన్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ పట్టుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు. అంటే బయట ఈజీగా అనిపిస్తుంది కానీ ఏరియా పెద్దది కాబట్టి ఆల్మోస్ట్ 1200 acres ఎస్వి యూనివర్సిటీ. ఇటువైపు ఫారెస్ట్ మోర్ దెన్ 10,000 20,000 hectares లెపర్డ్స్ రేంజ్ ఉన్నాయి. ఒక చిన్న స్ట్రీట్కు ఎంత ఏరియా ఉంటుందో, దానికి ఎంతమంది పోలీసు ఉన్నారు, ఎంతమంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికి ఒక కలెక్టరేట్ ఉన్నాయి, అంత ప్రావిషన్ డిపార్ట్మెంట్లో లేవు. కానీ ఇక్కడ ఎఫిషియెంట్గా కొద్ది మంది ఉన్నారు. అసలు వాళ్ళ కోసమే నేను మీటింగ్ మ్యాక్సిమం పెట్టినది. ఇక్కడ పనిచేస్తున్న కొద్ది మంది కోసం, ఇంకో 20 మంది 25 మంది అంత పెద్ద ఏరియాని కవర్ చేసి ఒక లెపర్డ్ని పట్టుకోవడం అనేది మామూలు విషయమే కాదు. బయట అది ఎట్లా కనపడుతుందో తెలీదు. ప్రెస్ ఫ్రెండ్స్కు నేనే అదే కోరుకున్నాను, వాళ్ళకు క్రెడిట్ ఎక్కువ ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మధ్యలో ఏమవుతుంది, యూట్యూబర్స్ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో వితౌట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్యానిక్ చేస్తున్నానికి వెంటనే పబ్లిష్ చేస్తున్నాను. వాళ్ళ కోసం కూడా నేను మీటింగ్ పెట్టాల్సిందని అనుకున్నాను. ఏమంటే ఇష్యూ ఒకటి, వెంటనే పబ్లిష్ చేసి అది ప్యానిక్ చేయడం అనేది ఇంకొకటి. అందువల్ల జరుగుతున్న నష్టమే ఎక్కువ కానీ లాభం ఏమి లేదు. ఒక 100 hectares ప్లాంటేషన్, ఒక క్యాంప్ అఫారెస్టేషన్ కోసం ఒక ప్రాజెక్టు డైవర్ట్ అయిపోయిన తర్వాత ఆ డైవర్షన్కు ఈక్వలెంట్గా మనము ప్లాంటేషన్స్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కంపల్సరీ మ్యాండేటరీ కండిషన్. ఆ మ్యాండేటరీ కండిషన్ వల్లనే మనము ఇక్కడ కాళహస్తిలో ఒక 100 hectares ప్లాంటేషను ఎనుగులూరు రిజర్వ్ ఫారెస్ట్లో చేస్తున్నాము, చింతలపల్లం ఏరియాలో చేస్తున్నాము. దాంట్లో ఇల్లీగల్ పట్టాసు ఇచ్చినారు, తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన ఎందుకు హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నాయి. మనకు డిపార్ట్మెంట్కి ఫేవరుగా మనకు ఆర్డర్ ఉన్నాయి. నిన్న ఆర్టీఓ కాళహస్తి కూడా మన డిపార్ట్మెంట్కి ఫేవరబుల్గా ఒక మీటింగ్ చేసి అందరికీ తెలియజేసినారు. ఏమంటే ఇక్కడ ఇలాంటి ప్లాంటేషన్స్ని ఆపడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్, అలా ఏమి చేయకూడదు. ఒకవేళ అవసరం ఉంటే 144 పెట్టేసి ప్రొహిబిటరీ ఆర్డర్ పెట్టేసి ఈ ప్లాంటేషన్స్ మొదలు పెట్టడం అనేది ఆర్డీఓ కాళహస్తి ప్లస్ కలెక్టర్ సారు, జాయింట్ కలెక్టర్ సారు. అంటే ఫుడ్ లేకుంటే డాగ్స్ అక్కడ ఉండదు. ఎక్కువ ఫుడ్ వేస్టేజ్ వల్లనే డాగ్స్ అక్కడ ఉన్నాయి. డాగ్స్ ఒక చోట్ల ఎక్కువ ఉన్నాయంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ అన్హైజీనిక్. అంటే ఒక చోట్ల ఎక్కువ డాగ్స్ ఉన్నాయంటే ఎక్సెస్ ఫుడ్ ఉంటేనే వాళ్ళు బతుకుతాయి, లేకుంటే బతకడమే కష్టం. ఒక స్ట్రీట్కు ఒక డాగ్ ఉన్నాయి ఒకప్పుడులో, అది ఓకే బాగున్నాయి. ఇప్పుడు 5 ఉన్నాయి అని ఇండికేషన్ ఏమంటే మన ఇంట్లో ఎక్కువగా మనము ఫుడ్ వేస్ట్ చేస్తున్నామని అర్థం. దీనికోసం మనం 2-3 రిపోర్ట్స్ కూడా రాస్తున్నాం. ఎక్కువ డాగ్స్ ఉన్నదాన్ని క్యాప్చర్ చేసి వేరే చోట్ల వదిలేమని. అది ప్రపోజల్ స్టేజ్లో కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 monthsగా కంటిన్యూస్గా రాస్తున్నాం. ఈ డాగ్స్ ఇష్యూ వల్లనే లెపర్డ్స్ వస్తున్నాయి అనేది నిజం. తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా 2వ మహాసభ అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంకు రాష్ట్ర నాయకులు సురేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మరియు ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పాల్గొని ప్రసంగించారు. తిరగండి, గుళ్ళు గోపురాలు అంతా తిరుగుతారు. గుళ్ళు గోపురాలు అన్ని బస్సుల్లో ఫ్రీగా పోయేసి వస్తారు. తినేదానికి తిండి ఒకటి పెడతాడు. నువ్వు పోయి ఏడవ చోట ఉండాలి కదా, ఉండేదానికి ఎవడిస్తాడు? అంటే ఏమి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల పట్ల బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన లేకుండా ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ బోటి వాళ్ళు, ముఖ్యంగా ఆటో కార్మికులు, మీరంతా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొద్దిమందే కూడా ఉండొచ్చు ఇక్కడ. మీరంతా చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు యూత్గా ఉన్నారు. మీరంతా ఆలోచించండి. పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తు మనల్ని క్షమించదు. భవిష్యత్తు ఎందుకు క్షమించదంటే కష్టాలన్నీ నెక్స్ట్ తరాలకి తీవ్రమైనటువంటి కష్టాలను మనం ఇచ్చేసిపోతాం. ఇంకేమి ప్రభుత్వ రంగం ఉండదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. అదాని రాష్ట్రం అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా యావత్తు అయిపోయింది. కాబట్టి మనల్ని కాపాడుకోవాలంటే 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలన చేసిపోతే నోరు తెరవని పాపానికి ఆ రోజు ఉన్నటువంటి 526 రాష్ట్రాలుగా చిన్న ముక్కలుగా ఉంది దేశం అంతా కూడా. అందుకని బ్రిటిష్ వాడు మొత్తం అందరినీ ఒక్కసారి చుట్టేసి
అన్ని రకాలుగా ఈ దేశంలో అధికారాన్ని చలాయించి మన సంపద అంతా కొల్లగొట్టుకోబోయినాడు. ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. ఇప్పుడు అట్లాంటి జరుగుతా ఉంది. మొత్తం పెద్ద పెద్దోళ్ళ చేతుల్లో, అదానీ అంబానీల చేతుల్లో పెట్టేసి ఇప్పుడు ఊబర్లు, ఓలాలు ఇవన్నీ ఆఖరికి హెయిర్ కటింగ్ చేసేవాడు కూడా కార్పొరేట్ కంపెనీలు వచ్చేసాడు. మీరు చూస్తున్నారు కదా, కొత్త కొత్త వాళ్ళందరూ హెయిర్ కట్ అని చెప్పి నల్ల బోర్డులు పెట్టేసి కనిపిస్తుంది. ఎవరిది అనుకుంటా అంతా వీళ్ళు ఏమన్నా వీళ్ళ బార్బర్లు అందరూ పెట్టుకోండి అని అనుకుంటారేమో. బార్బర్లు ఎవరో పెద్ద కార్పొరేట్ కంపెనీ వాడు తెచ్చి అన్ని చోట్ల షాపులు పెడతారు, వీళ్ళు పోయి వర్కర్లుగా పనిచేస్తుంటారు. ఇట్లాంటి కొత్త కొత్త అంటే కూలోడు మరింత కూలోడుగా, పేదోడు మరింత పేదోడుగా అన్యాయం అయిపోవడానికి అవసరమైనటువంటి పద్ధతులన్నీ ఇప్పుడు వచ్చేసినాయి. అందుకని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎక్కువ యూత్ ఉన్నటువంటిది ఆటో రంగం. కొంచెం వేగంగా ఉండేవాళ్ళు ఆటో వాళ్లే. ప్రశ్నించే శక్తి కూడా ఆటో రంగంలోనే ఉంటుంది. ఒక్కసారిగా తిరుపతి నగరంలోనో లేదా మున్సిపాలిటీలోనో ఎక్కడైనా కానీ ఉండే ఆటోలన్నీ తెచ్చేసి గమ్మున ఇళ్లలో పోయి రోడ్లలో ఆటోలు పెట్టేసి ఇళ్లలో పోయి పండుకోండి, అల్ల కల్లోలం అయిపోతుందా లేదా అనే విషయం మనం చూడాలి. ట్రాన్స్పోర్ట్ రంగానికి ఉన్నటువంటి పవర్ అట్లాంటిది. మీరందరూ కూడా మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇప్పటికీ రకరకాల పద్ధతుల్లో మన వాళ్ళందరూ కూడా చేశారు, కృషి చేశారు. ఈరోజు ఈ రకమైన స్థాయికి వచ్చిందంటే ఇక్కడున్న వేదిక మీద ఉన్న అనేక మంది చేసినటువంటి కష్టం వాటి ఫలితంగా వచ్చింది. దాన్ని కొనసాగించాలి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అది ఏ ప్రాంతం అని కూడా లేదు, మీరు మీ ప్రాంతాల్లో మన సంఘాన్ని సిఐటియు ఎంత బలపడితే పేదవాడి గొంతు అంత బలపడుతుంది, కష్టజీవి గొంతు అంత బలపడుతుంది. సిఐటియు సంఘం బలపడితే ఆటో కార్మికుడి బలం పెరుగుతుందనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని మన సిఐటియు సంఘాన్ని బలపరచాలని, మీ మహాసభల్లో కొత్త నాయకత్వం ఎన్నికవుతుంది. ఈ నాయకత్వం మొత్తం జిల్లా అంతా పర్యటన చేసి అన్ని చోట్ల కార్మికుల్ని ఆర్గనైజ్ చేసి, ఇప్పుడు 2000 సభ్యత్వం మనకు ఉందంటున్నారు, 5000 సభ్యత్వానికి పోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. రాబోయే మహాసభల నాటికి మన బలమైన సంఘంగా ఈ తిరుపతి జిల్లాలో ఆటో కార్మికుడికి ఎవరికి ఎక్కడ కష్టం జరిగినా సిఐటి అండగా ఉంటుందనే వాతావరణాన్ని సృష్టించి మీరు ఈ మహాసభల్లో సక్సెస్ఫుల్ రోల్ ప్లే చేయాలని చెప్పి మీకు అందరికీ నేను పేరు పేరున తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. సెలవు, నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా రీఓపెన్కి ఆస్కారం లేకుండా నాణ్యతతో కూడిన పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు తదితరులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల, డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఆ కార్యక్రమం నిర్వహించే ప్రదేశం, సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలన్నారు. అర్జీదారులు వారి సమస్యల పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్ కు రావడం జరుగుతుందని, సంబంధిత అధికారులు ప్రతి అర్జీదారుడితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను ఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలోని 422 రెవెన్యూ గ్రామాలలో సంయుక్త సర్వేలను పకడ్బందీగా నిర్వహించాలని మండల సర్వేయర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, పారిశుద్ధ్య నిర్వహణ లోపం లేకుండా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మెడికల్ అధికారులు పిహెచ్సిల పరిధిలో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. అవసరం మేరకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాలువల వద్ద నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారుల సమన్వయంతో చేతి పంపులను మరమ్మతులు చేసి వాటి ద్వారా వచ్చే నీటిని పరీక్షలు నిర్వహించి సురక్షిత నీటిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే 2025 సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్లో భాగంగా తిరుపతిలో జరిగిన జోనల్ లెవెల్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు ప్రశంసా పత్రాలను ప్రముఖ క్రీడాకారిణి రజని, స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీ యొక్క చేతుల పైన మీ యొక్క చేతుల పైన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో వృధా అయిన ఆహారం బయట వేయడం వల్లనే కుక్కలు వస్తున్నాయి. వాటిని వేటాడడానికి పులులు తిరుగుతున్నాయన్న డిఎఫ్ఓ వివేక్. డ్రైనేజీ కాలువలపై ఉన్న ర్యాంపులు తొలగించి శుభ్రం చేయండి. నగరంలో పలు ప్రాంతాలలోని డ్రైనేజీ కాలువలను పరిశీలించిన నగర కమిషనర్ ఎన్ మౌర్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.